నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యా వైద్యానికి చేయూత అందిస్తాం. చిల్లకూరు మండలం పాలిచెల్లవారిపాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ వైద్యం కోసం నగదు అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. సంస్కారంతో కూడిన చదువు అలవర్చుకోవాలి. గూడూరు సమీపంలోని పురుటిపాలెం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం గురు నిలయంలో నిర్వహించిన శిక్షణ పూర్తి కావడంతో చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందించిన నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. సింహ వాహనంపై శ్రీవారు. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విద్యా వైద్యానికి తమ ట్రస్ట్ ప్రాధాన్యత ఇస్తుందని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి రామయ్యనాయుడు తెలిపారు. చిల్లకూరు మండలంలోని పాలిచెల్లవారిపాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ వైద్యం కోసం నగదు అందజేశారు. చిల్లకూరు మండలంలోని పాలిచెల్లవారిపాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బీబీ జాన్ అనే మహిళ వైద్యం ఖర్చులకు 25,000 రూపాయల నగదును రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు సహకారంతో ట్రస్ట్ కార్యదర్శి రామయ్యనాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రామయ్యనాయుడు మాట్లాడుతూ బీబీ జాన్ అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకోగా కుట్లు వద్ద గాయం మానకపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేదన్నారు. ఈ విషయం తెలుసుకుని ట్రస్ట్ ద్వారా చేయూత అందించడం జరిగిందని ఆయన వివరించారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పాఠశాలవరపాలెం షేక్ నజీర్ బాషా వాళ్ళ భార్య బీబీ జాన్కి ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆమె ఆపరేషన్ చేయించుకున్నందున ఆమె వైద్య ఖర్చులకు గాను మా ట్రస్ట్ ద్వారా ఈరోజు 25,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఆమె ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మా ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. మనం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాలిచెల్లవారిపాలెంలో బీబీ జాన్ అనే ఆమె క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమెకి ఒక 10-15 రోజుల క్రితం సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇన్ఫెక్షన్ వచ్చి ఆ స్టిచెస్ లో కూడా ఆమెకి ఇన్ఫెక్షన్ వచ్చి అది చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళకి చెల్లదని చెప్పారట హాస్పిటల్ వాళ్ళు. వెంటనే వాళ్ళు మన ట్రస్ట్ ని సంప్రదించారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు సంప్రదించగానే ఈరోజు మన ట్రస్ట్ ద్వారా తక్షణ సహాయంగా ఒక 25,000 రూపాయలు అందించడం జరిగింది. ఆ ట్రస్ట్ కోశాధికారి రామానాయుడు, మా బాబాయ్ వెంకటేశ్వర నాయుడు, మా ట్రస్ట్ సభ్యుడు బాబు ద్వారా ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది. బీబీ జాన్ తొందరగా కోలుకోవాలి, ఆమె పనులు ఆమె చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు వెంకటేశ్వర్ల నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రతి ఏడాది శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు సాయి పూజిత తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని పురుటిపాలెం గ్రామం వద్ద ఏర్పాటైన శ్రీ ఘన విజయ మందిరంలో గత 40 రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. గూడూరు పట్టణ సమీపంలోని పురుటిపాలెం గ్రామం వద్ద ఏర్పాటైన శ్రీ ఘన విజయ మందిరంలోని గురు నిలయంలో గత 40 రోజులుగా చిన్నారులకు నిర్వహించిన ఆధ్యాత్మికత మరియు క్రీడల వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు సాయి సుజిత తదితరులు మాట్లాడుతూ సంస్కారంతో కూడిన చదువు ఎలా నేర్చుకోవాలో ఈ శిక్షణ తరగతుల్లో తెలియజేశామని తెలిపారు. ఎంతో మంది ఇక్కడ శిక్షణ పొంది గురువు ఆశీస్సులతో ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు వివరించారు. ఒక వేసవి శిక్షణ తరగతి అంటే ఒక నృత్యం కానీ నేర్పిస్తారు. ఒక కంప్యూటర్, ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ వాళ్ళు ఒక కంప్యూటర్ కోర్స్, ఒక నృత్యం కానీ ఒక మ్యూజిక్ కానీ నేర్పిస్తారు. వేసవి శిక్షణ తర్వాత ఒక్కదాని మీదే ఏదైనా ఒక్క స్కిల్లే. కానీ మా ఈ గురునిలయంలో అందరూ అన్నిట్లోనూ ఉండాలని గురువుగారు మనకి ప్రతి ఒక్క దాంట్లో అంటే ఏం చెప్తున్నారు, ఆడపిల్లలు అందరూ అంటుంటారు మీకు కరసాం ఎందుకు, ఇంట్లో వంట చేసుకుంటారు, మిక్సీకి ఎందుకు, మీకు అన్ని ఇలాగే మాటలు తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇది వాస్తవమే కదండి. అందరూ ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఆడపిల్ల చదువు అంటే 2 లక్షలైనా కానీ మగపిల్లాడి చదువు 6 లక్షలైనా చదివిస్తారు. ఆడపిల్లలు కొంచెం వెళ్ళిపోయే వాళ్ళే కదా అని కొంచెం తక్కువే ఎప్పుడైనా. కానీ మా ఈ ఘన విజయ మందిరంలో ఆడపిల్లలదే పెద్ద పీట. ప్రతిరోజు దీపం పెట్టాము అనే ఒక చిన్న విషయానికి ఆగిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక గురువు పరపరలో నేను ఉండి గురువు గారితో నా జర్నీని 13 సంవత్సరాలుగా సవ్యంగా జరిగిపోయే విధంగా గురువు గారు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు నా పిల్లలకు కూడా ఆ గురువు పరంపరలోనే ఉండే విధంగా గురువుగారు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉన్నారు. మా అబ్బాయి 10th పూర్తి చేసుకొని ఇప్పుడు ఇంటర్ చెన్నైలో జాయిన్ చేశాను. దానికి కారణం అయితే మౌనిక అనే అమ్మాయి నెల్లూరు. ఆ పాప చాలా కష్టపడింది, వెళ్ళింది, చరణ్ తీసుకెళ్ళి అక్కడ మా అబ్బాయిని జాయిన్ చేసుకోండి అని చెప్పి అడిగింది. ముందు రిజల్ట్ రానిందమ్మా చూద్దామా అన్నారు. 531 మార్కులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, హరిబాబు, మల్లికార్జున, లత తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నాయకులు 20 మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను తన తండ్రి రమణయ్య తీసుకున్నారని సురేష్ నాయుడు తెలిపారు. కూటమి పిలుపు మేరకు మా కుటుంబం నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, పసుపులేటి ప్రసాద్, నందూరి శ్రీహరి, చంచయ్య, మణి, రహీం, అశోక్, సుమన్, మల్లి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం, అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేమంతా కూడా పెరిగిపోతున్న పొల్యూషన్ ని అరికట్టడంలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని, అందులో భాగంగా ఇటీవల పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు, మండల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా 4 మొక్కలు నాటాలనేటువంటి ఒక సంకల్ప దీక్షతో సర్వేపల్లి కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం, అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి సమన్వయకర్తగా నా ఇంటి నుంచే ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మా నాన్నగారు బొబ్బేపల్లి రమణయ్య ఒక సామాన్యమైనటువంటి కుటుంబీకుడు 20 మొక్కలు నాటి వాటిల్ని నేను సంరక్షిస్తాను, నువ్వు నాటిచ్చు అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా స్థలంలోనే ఈ యొక్క మొక్కలను నాటి ఈ 20 మొక్కలు కూడా 10 మందికి ఆక్సిజన్ ఇచ్చి 10 మందికి నీడనిచ్చే చెట్లుగా తయారవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సంకల్పాన్ని
ప్రారంభించడం జరిగింది. నాయుడుపేట పట్టణంలోని విన్నమాల సెంటర్ వద్ద ప్రమాదం జరిగింది. కాళహస్తి నుండి గూడూరు వైపు మోటార్ సైకిల్ పై వెళ్తున్న జంట అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో వారికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రమాదాన్ని గుర్తించి తన ఎక్స్లర్ వాహనంలో వారిని నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఉన్న నారపురెడ్డి సీతారామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మొదటిసారిగా ప్రభుత్వ బడిలో 1 నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించే సదుపాయం కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని పాఠశాల విద్యా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడితో పాటు వ్యాయామ ఉపాధ్యాయుడు మరో 14 మంది ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను పాఠశాలలో ఉన్నట్లు వారు వివరించారు. సెక్యులరిజం గురించి బాధపడే నారాయణ సనాతన ధర్మం క్రూరమైనది అన్నట్లే ముస్లిం క్రైస్తవ మతస్థులను అనగలిగే దమ్ముందా అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పవన్ కళ్యాణ్ సమాజ ప్రక్షాళన చేస్తుంటే వారిని వ్యతిరేకంగా దూషించేందుకు మనసెలా వచ్చింది అని నారాయణపై ఆయన మండిపడ్డారు. మీరు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో అదే వ్యాఖ్యలను మరే ఇతర మతాల మీదైనా మీరు చేయగలరా? క్రైస్తవ మతస్థులు కానీ ముస్లిం మతస్థుల గురించి కానీ మీరు ఈ విధంగా మాట్లాడగలిగే ధైర్యం ఉందని మరొకసారి అడుగుతున్నాను. కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో శ్రామికుల సైడ్ నిలబడి సమన్యాయం చేస్తారని నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఇదే భావజాలాలు కమ్యూనిస్టు పార్టీని కలుపుకున్నప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు నేర్పారు. అవి మీలో చచ్చిపోయాయేమో అనిపిస్తుంది. మతాలు కులాలు ప్రస్తావన లేకుండా శ్రామికుల గురించి మాట్లాడుతూ పనిచేసే వాళ్ళను కూలీలుగా చెప్పకండి, శ్రామికులుగా అమెండ్మెంట్ చేయండి అని గవర్నమెంట్ ఆర్డర్లో మార్పులు చేస్తూ గిరిజన తండా ప్రాంతాలకు రోడ్లు వేస్తూ కరెంటు లేని ప్రాంతాలకి పేద బడుగులకు కరెంటు వెలిగిస్తూ కనీస అవసరాలను చేరుస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక మహాయజ్ఞమే చేస్తుంటే ఆయన గురించి మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు జరిగిన పల్లకీ సేవ, ఊంజల్ సేవలో భక్తులు విరివిగా పాల్గొని ప్రసన్న వెంకటేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ.
రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వైద్యానికి చేయూత అందిస్తాం. చిల్లకూరు మండలం పాలిచెల్లవారిపాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ వైద్యం కోసం నగదు అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. సంస్కారంతో కూడిన చదువు అలవర్చుకోవాలి. గూడూరు సమీపంలోని పురుటిపాలెం వద్ద ఉన్న శ్రీ ఘన విజయ మందిరం గురు నిలయంలో నిర్వహించిన శిక్షణ పూర్తి కావడంతో చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందించిన నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. సింహ వాహనంపై శ్రీవారు. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.